హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో మా పెద్ద అబ్బాయిని స్కూల్ నుంచి మధ్యాహ్నం తీసుకురావడానికి వచ్చాము. మధ్యలో రైల్వే గేట్ వేశారు, చాలాసేపు అయింది. ట్రైన్ వెళ్ళి అయినా గేట్ తీయలేదు, సిగ్నల్ ఇవ్వలేదు అని చెప్పేసి ట్రైన్ గేట్ తీయలేదన్నమాట. టైం అయిపోతుందని చెప్పేసి మళ్ళీ మేము అందరము పేరెంట్స్ అందరూ వేరే రూట్లో వెళ్దామని చెప్పేసి అందరూ వేరే రూట్లో వెళ్ళాము. అక్కడైతే మేము స్కూటీ అక్కడ పార్కింగ్ చేసుకొని రైల్వే స్టేషన్కి మధ్యలో ఒక దారి ఉంటుంది, చిన్న దారి నడుచుకుంటూ వెళ్ళడానికి. సో అక్కడి నుంచి వెళ్ళిపోయాం అనమాట. వెళ్తుంటేనే అక్కడ రైల్వే స్టేషన్లో గూడ్స్ అక్కడ పార్కింగ్ అయ్యి ఉంది. సో ఇంకొక ట్రైన్ రావడానికి వెయిట్ చేస్తున్నాను అనమాట. గేట్ వేశారు, రైల్వే స్టేషన్ మధ్యలో నుంచి వెళ్ళిపోయాం అనమాట. దారి అది అంత ట్రైన్ వెళ్ళడానికి అక్కడ రూటు. సో అవి దాటుకుంటూ మేము వెళ్ళిపోయాము అక్కడి నుంచి చిన్నగా. ఎంట్రన్స్ అనమాట, మా అబ్బాయి వాళ్ళ స్కూల్ ఎంట్రన్స్, దుర్గా పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి. ఈ స్కూల్ వచ్చేసి ఫ్యాక్టరీ వాళ్ళదనమాట. ఫ్యాక్టరీ వాళ్ళకి వాళ్ళ పిల్లల వరకు ఉంటుంది ఇక్కడ ఫ్రీగా. కాకపోతే బయట వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను మా అబ్బాయిని అక్కడ జాయిన్ చేశాను. సో పేరెంట్స్ అందరూ లంచ్ బాక్స్ అవన్నీ తీసుకుని వెళ్తున్నారు. అంతలోకి మా అబ్బాయిని నేను క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి నూతని తీసుకొని వస్తాను, నువ్వు వెళ్ళి గేట్ పాస్ తీసుకురా అని చెప్పాను. సో నేనైతే మా అబ్బాయిని తీసుకొని వచ్చాను, మా హస్బెండ్ గేట్ పాస్ తీసుకొని వచ్చేసాడు బయటికి. సో మధ్యలో వెళ్తున్నాను అనమాట, నడుచుకుంటూ వెళ్తున్నాను. గేట్ పాస్ ఇచ్చేసి అక్కడ సైన్ చేసి వెళ్ళాలి. సో నేను ఆ వీడియో నేను వెళ్తుంటేనే ఇవన్నీ గవర్నమెంట్ క్వార్టర్స్ అనమాట. రైల్వే స్టేషన్లో ఉంటారు కదా వాళ్ళంతా, రైల్వే ఎంప్లాయీస్కి గవర్నమెంట్ అవి ఇస్తుంది కదా క్వార్టర్స్. సో అవే అనమాట. మళ్ళీ మేము తిరిగి వెళ్తున్నాము చిన్నగా. ఏంటి కొత్తగా ఉంది, బండి ఏదమ్మా అని చెప్పేసి అని అడిగాడు నూతను. సో ఆ బండి లేదు, ఇలా గేట్ వేశారు, లేట్ అయిపోతుందని చెప్పేసి మేము అక్కడ పార్క్ చేసుకొని వచ్చేసాము అని చెప్పేసానంటే, అవునా అని చెప్పేసి రైల్వే స్టేషన్ మధ్యలోంచి వస్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంతలోకి ఆ లోపల ఇంకొక ట్రైన్ వచ్చింది. ఇంకా మధ్యలో మేమైతే నూతనది లంచ్ బాక్స్ బ్యాగ్ చినిగిపోయింది. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి A to Z సామాన్లు షాప్కి వెళ్ళాము. అక్కడ నేను వాడికి లంచ్ బాక్స్ చూస్తుంటే బొమ్మలు కనిపించి నేను టాయ్ తీసుకుంటానని చెప్పేసి అని అన్నాడు. సరే అని చెప్పేసి తీసుకో అని చెప్పేసి అని అన్నాను నేను. సో తీసుకున్నాడు, బస్సు టాయ్ తీసుకున్నాడు. బస్సు ఎందుకురా అంటే ఫ్రీ బస్ అమ్మా అన్నాడు. సరే అని చెప్పేసి అని అన్నాను. నేనైతే తన బ్యాగ్ చినిగిపోయింది, తెగిపోయింది అని చెప్పేసి కొత్త బ్యాగ్ తీసుకున్నాను. కొత్త బ్యాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్. బాయ్.